వాళ్ళు చేసిన అద్భుతం ఏం లేదు. కొన్ని ఒక ఉమెన్కి సంబంధించినట్టు కొన్ని బట్టలు ఒకటి ఏంటంటే పాయింట్స్ ఉండాలి, అవి స్పెసిఫిక్గా చేయడం. అండ్ చాలా ఇట్లాంటి విషయాల్లో మనీకి సంబంధం లేకుండా చేసే ఉంటాయి. అట్లాంటి చేస్తే చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లో మనం ఇంకొక 80 lakhs అట్లా చాలా ఫండ్ మనం ట్యాప్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ ట్రైన్లో మీకు ఈ 5 days ట్రైన్లో మీకు మొత్తం బేసిక్ పంచాయతీరాజ్ యాక్ట్ ఏంటుందని, తర్వాత మీకు వచ్చే మేజర్ ఇష్యూస్ ఏముంటాయి, మోస్ట్లీ సర్పంచ్ కాన్ఫ్లిక్ట్స్ ఏముంటాయి, లేకపోతే ఎట్లా రిజాల్వ్ చేయాలి, తర్వాత బేసికలీ కొత్త వాటిది రికార్డ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత ఇంతకుముందు మీరు చూసినట్లయితే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వస్తాయి, స్టేట్ నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీకి వస్తే అప్పుడు ఫండ్స్ ఇస్తాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎన్ఆర్జీఎస్ కానీ లేకపోతే ఏ డెవలప్మెంట్ కానీ డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. వాటిని ఎట్లా డిజిటల్ మూవీస్ ఎట్లా చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, లేకపోతే అవి ఎట్లా మిస్యూజ్ అయితే చాలా వరకు మనం ఏమనుకుంటామంటే డిజిటల్ టోకెన్ బాగా సర్టిఫికేట్ లేకపోతే ఇంకొకటికో లేకపోతే మీ తెలిసిన వాళ్ళకు ఇస్తున్నారు, దాన్ని మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే దాన్ని ఎట్లా చేసుకోవాలి వాటి గురించి కూడా చెప్పుకోవాలి. తర్వాత ఈ బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి చాలా వరకు విలేజ్లో ఇన్ఫార్మల్ నడుస్తాము. బిల్డింగ్ పర్మిషన్ కానీ లేఅవుట్స్ కానీ ఎట్లా లేఅవుట్ వేసాక లేకపోతే బిల్డింగ్ కట్టాక అప్పుడు మనకి పర్మిషన్ లేదు, లేకపోతే ఇట్లా తప్పకుండా తెలుస్తుంది. మళ్ళీ అప్పుడు మనం వెళ్ళి చేయాలంటే ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్లు ఉంటాయి, అట్లా చాలా ఉంటాయి. వాటికి సంబంధించిన రూల్స్ కానీ లేకపోతే కొంత బేసిక్ ఐడియా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్జీఎస్ తీసుకుంటే దాని పేరు మారింది. ఇంతకుముందు గైడ్లైన్స్ ఉన్నాయి, ఇంతకుముందు గైడ్లైన్స్ సంవత్సరం 30 లేకపోతే బేస్మెంట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇప్పుడు అట్లాంటివి చాలా మారాయి. అవి కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని స్టాండర్డ్గా మనం రెగ్యులర్ చేయాల్సిన పనులు జీపీడీపీ కానీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ కానీ లేకపోతే వర్క్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత దానికి చాలా వరకు నేను లాస్ట్ 1.5 years ఇక్కడ పని చేస్తుంటాము, దానికి సంబంధించిన పేపర్